districts as a major activity which is going on. ఇప్పుడు వరకు ఉన్న అప్లికేషన్స్ 10,000 అప్లికేషన్స్ ఉంటే జూన్ నుంచి క్యుములేటివ్గా అప్రూవ్ అయినది ఒక 2,000, రిజెక్ట్ అయినది ఒక 2,600, ఇంకా ఒక 5,000 బాకీ ఉన్నాయి. సో లాస్ట్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్కు ఇప్పుడు ఉన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్కు మధ్యలో ఒక 2,900 అప్లికేషన్స్ కనుక మీరు అందరం కూడా క్లియర్ చేయటం జరిగింది. సో దాంట్లో ఇప్పుడు ఎవరికి ఎక్కడ పెండెన్సీ ఉందని చూపించడం జరిగింది. మోస్ట్ ఆఫ్ ద కలెక్టర్స్ మీరు ఇన్నోవేటివ్గా అది వారంలో ఒక రోజు పెట్టుకొని ఆల్ రికార్డ్స్ తెప్పించుకొని మీరే అక్కడ ఎంక్వైరీ చేసి క్లియర్ చేయటం జరుగుతుంది. బట్ అది సరిపోలే. సో యూ హ్యావ్ టు కీప్ దట్ మోర్ ఫ్రీక్వెంట్గా మీరు అది చేస్తూ అటువంటి మెథడాలజీ మీరు చూస్తే మీరు ఫ్రీక్వెంట్గా చేస్తూ చేయాలి. ఆర్ యూ కెన్ యూటిలైజ్ యువర్ జాయింట్ కలెక్టర్, టెల్ ద జాయింట్ కలెక్టర్ టు డూ ఆల్ ద ప్రిలిమినరీ ప్రాసెస్ అండ్ దెన్ మీరు ఒక రోజు కేటాయింపు చేసుకొని తొందరగా పూర్తి చేయాలనేది చెప్పాము. వి గేవ్ టైమ్ అప్ టిల్ 1 month టైం ఇచ్చాము నిన్న లాస్ట్ వీసీలో. సో ప్లీజ్ సీ టు ఇట్ దట్ దిస్ టార్గెట్ దిస్ ఆల్సో యూ కీప్ ఇన్ మైండ్. దిస్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ యువర్ వర్క్. నెక్స్ట్ సార్, ఈ నెల ఆఖరు లోపలని చెప్పాం వాళ్ళకి. ఇంకొక 5,000 బాకీ ఉంది సార్ వాళ్ళకి. 1.5 monthలో వాళ్ళు ఇప్పుడు ఒక 2,900 చేశారు సార్. All collectors, how much time? Deadline? By month end? Or 15th of next month? 1 month? 4 weeks? Speed? Before next collector. మళ్ళా క్వశ్చన్ అది కాదు, 100% కరెక్ట్గా చేయాలి. టైం కూడా ఒక పద్ధతి ప్రకారం చేయాలి. మరీ మీరు ఏడు పెట్టేసి కూర్చొని మళ్ళా నేను పిలిచిన మళ్ళా చూస్తామంటే కాదు, కుదరదు. నెక్స్ట్ కాన్ఫరెన్స్ లో కంప్లీట్ చేస్తాం. So 15th of next month we will close whatever is pending or something. ఓకే, ఎవరెవరు చేయగలుగుతారో చేసి మ్యాక్సిమం 45 days. నెక్స్ట్ కాన్ఫరెన్స్ 0 ప్రాబ్లమ్స్ ఉండాలి. యు ఆర్ కమింగ్ హియర్. నేను కూడా ఆల్ ల్యాండ్ ప్రాబ్లమ్స్ ఐ వాంట్ టు మేక్ ఇట్ 0 ప్రాబ్లమ్స్ ఆర్ లిటిగేషన్స్. గవర్నమెంటే బిగ్గెస్ట్ లిటిగెంట్. కోర్టులో కేసెస్ అన్ని మనవే 60% ఉన్నాయి. దానికి ఓనరు సిఎస్ఐ 60% కంటే చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ సైడ్ అన్ని కలిపి 4 లక్షలు ఉన్నాయి. 4 లక్షల పైన ఉన్నాయి. బిగ్గెస్ట్ లిటిగెంట్ మనమే. రెవెన్యూ డిపార్ట్మెంట్ హైయెస్ట్ మీరే. రెవెన్యూ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్ రెవెన్యూ ఇస్ ది హైయెస్ట్. బట్ యు ఆర్ నాట్ సేవింగ్ మనీ, యు ఆర్ నాట్ ప్రొటెక్టింగ్ ప్రాపర్టీ, బట్ యు ఆర్ క్రియేటింగ్ లిటిగేషన్. 22A ఐ కీప్ ఆస్కింగ్ కలెక్టర్స్, 22A పెడుతున్నావు, ఆర్ యూ ఏబుల్ టు రికవర్ ది ల్యాండ్ అండ్ యూజ్ ఇట్ ఫర్ సమ్ అదర్ పర్పస్? నెవర్. సో నేను సర్వీస్ జాయిన్ అయిన కాడి నుంచి ల్యాండ్ ఎప్పుడు వెనక్కి తీసుకున్నది లేదు. వీళ్ళు కూడా దే ఆర్ నాట్ గోయింగ్ టు బి ఎనీ డిఫరెంట్. సో జస్ట్ గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చి స్కాండల్ లేకుండా జాగ్రత్తగా చేసి మీరు రివ్యూరైజ్ చేయండి. మీకు చెప్పిన ప్రకారం 2 months, మ్యాక్సిమం 3 months, 0 tolerance, 0 pending. గుడ్ సార్, ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ. ఈ సెట్టిపల్లి గ్రామాన్ని సెటిల్ చేశారు. సో వీ అండర్స్టూడ్ ది ప్రాబ్లమ్, బ్రాట్ ఇట్ టు ది క్యాబినెట్, టుక్ ఆర్డర్స్ అండ్ దెన్ సాల్వ్. సో ఐ బిలీవ్ దేర్ ఆర్ మెనీ సచ్ కేసెస్ ఇన్ వేరియస్ డిస్ట్రిక్ట్స్. అధికారులు ఏదైనా ఉంటే యూ విల్ గివ్ సమ్ ఐడియాస్ ఫర్ దెమ్, యూ విల్ ఇంటరాక్ట్ అండ్ దెన్ కంప్లీట్ ఇట్. సో అందరూ కూడా అదే, మీరు డోంట్ సిట్ ఆన్ దెమ్, జస్ట్ గెట్ దెమ్ మూవింగ్. ఓకే, క్యారీ ఆన్. దెన్ నెక్స్ట్ సార్, నెక్స్ట్ పీజీఆర్ఎస్లో జస్ట్ ఒకే ఒక పాయింట్ మాత్రం చెప్తాం సార్. ఈ మంత్ ఆడిట్ రిపోర్ట్ వచ్చిన దాంట్లో ఇంప్రాపర్ డిస్పోజల్ మనము పూర్వంలో క్యుములేటివ్ చూసినప్పుడు వీఆర్ ఇన్ ది 11th పొజిషన్ సార్, విత్ 18%. సో కన్సిస్టెంట్ ఎఫర్ట్స్ త్రూ కలెక్టర్స్ అండ్ ఆల్సో ఫ్రమ్ అవర్ ఆఫీస్ వేర్ వీఆర్ కాలింగ్ ర్యాండమ్లీ. కొంతమంది కొన్ని మండల్ పర్ఫార్మెన్స్ బ్యాడ్గా ఉన్న వాళ్ళ డైరెక్ట్గా ఇక్కడ తెప్పించుకొని వాళ్ళు ఆర్డర్స్ అన్ని వెరిఫై చేస్తూ చూస్తూ ఆర్డర్స్ ఎలా ఇవ్వాలనేది రిపీటెడ్లీ
చేస్తూ కలెక్టర్స్ కూడా అలాగే వెరీ పువర్ గ్రామ పంచాయతీల నుంచి పిలిచి వాళ్ళకి ఎలా చేయాలనేది చెప్తూ వార్నింగ్ ఇచ్చి సమ్ ఆఫ్ దెమ్ హ్యావ్ గివెన్ ఈవెన్ నోటీసెస్ టు దెమ్ అండ్ ఛార్జ్ మెమో. ఆ ఎఫర్ట్ మూలంగా సార్ ఇది ఇంప్రాపర్ డిస్పోజల్ అనేది హ్యాస్ రెడ్యూస్డ్. మై ఓన్లీ రిక్వెస్ట్ టు ఆల్ ది కలెక్టర్స్ ఇస్ యూ హ్యావ్ కమ్ అ లాంగ్ వే అండ్ ప్లీజ్ సీ దట్ యూ ఫర్దర్ ఇంప్రూవ్ ఆన్ దట్. సో ఈ పర్సంటేజ్ మళ్ళీ పెరగకుండా దీనికన్నా తగ్గదానికి ఉన్న ప్రయత్నమే మనం చేయాలని కోరుతున్నాను సార్. విత్ దట్ వి కంప్లీట్ అవర్ ప్రెసెంటేషన్. ఓకే ప్లీజ్. ఆర్డీఓస్వి చాలా ఖాళీలు ఉన్నాయి సార్. మా దగ్గర ఒక ఆర్డీఓ వేకెంట్ ఉంది. అంటే 22A ఇవన్నీ డిస్పోజ్ చేయాలంటే ఓకే, మీరు ఆల్ ఆర్డీఓస్ మీరు ఒకసారి రాసుకొని ఈ వారంలో వీఆర్ కంప్లీటింగ్ ఆల్ ఆర్డీఓస్. ఎక్కడ కూడా నేను నాట్ ఓన్లీ ఆర్డీఓస్, DROs, RAOs, all head of the departments of the districts, everything will complete. You take note of it. మీరు నాకు ఎప్పటికప్పుడు బ్రీఫ్ చేయండి, విల్ కంప్లీట్ ఇట్. ఒకవేళ 1 or 2 రాంగ్ చాయిస్ అయినా పర్లేదు, అసలు మనుషులు పెట్టకుండా ఉంటే చాలా ప్రమాదం. దెన్ ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దట్. విల్ గెట్ ఇట్ డన్. మ్యాక్సిమం నెక్స్ట్ వీక్ ఎండ్ విల్ ఫిల్ అప్ ఎవ్రీబడి. 3 డెసిషన్స్. 1 జిల్లా లెవెల్లో అందరినీ పోస్టింగ్స్ ఇవ్వడం, 2 జిల్లా లెవెల్లో అధికారాలు ఇవ్వడం. కలెక్టర్ కింద పనిచేసే వాళ్ళందరినీ పక్క జిల్లాకు పోకుండా డైరెక్ట్గా అందరికి ఉన్నట్టు నెక్స్ట్ లెవెల్ స్టేట్కి రావాలి. ఆ అధికారులు కూడా లోకల్కి ఇచ్చేసేయండి. 3 ఎక్కడికక్కడ ఈ ఆఫీసులు కొన్ని కన్స్ట్రక్షన్ ప్రాబ్లం ఉంటే వాళ్ళందరికీ మనం ప్లాన్ చేసి ఒక మోడల్ ఆఫీస్ కింద ఎంతవరకు వీలైనంత కట్టుకుంటా పోవడం. ముందు ల్యాండ్ ఇవ్వడం, దెన్ కన్స్ట్రక్షన్. ఈ 3 యాంగిల్స్ మార్నింగ్ కూడా మాట్లాడుకున్నాం. ఆ 3 కూడా వర్కౌట్ చేసుకోండి. ఓకే, దెన్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు బీ క్లియర్. ఆల్ కలెక్టర్స్కి మళ్ళీ చెప్తున్నా, మార్చ్ 2027 డెడ్ లైన్. నేను డిసెంబర్కి అనుకున్నాం, మళ్ళా 3 నెలలు అడిగారు కాబట్టి మార్చి వరకు పెట్టుకున్నాం. సర్వే అండ్ సెక్యూరిటీ ప్రింటింగ్, ఎవ్రీథింగ్, బ్లాక్ చైన్, QR కోడ్, 100% ట్రాన్స్పరెన్సీ. సెకండ్ యాంగిల్ 22A కింద ఉండే ల్యాండ్స్ అన్ని సెటిల్ చేయడం. వేరియస్ వేస్ ఆఫ్ అన్లాకింగ్ ల్యాండ్స్ ఉంటే ఆ కేసుని బేస్ చేసుకొని మీరు దాన్ని లాకింగ్ చేసి ఉంటే అన్లాకింగ్ చేయాలి. సెట్టిపల్లి మోడల్ ఇది ది బెస్ట్ మోడల్. యూ హ్యావ్ టు డూ దాట్. 4 గవర్నమెంట్ డిస్ప్యూటెడ్ హౌస్ సైట్స్ అన్ని క్లియర్ చేసేయాలి. అర్బన్ ఏరియాల్లో 22A కింద పెట్టినట్టు ఇవన్నీ చేస్తే ఓన్లీ 1 ఇష్యూ మిగులుతుంది. అది ఆఫ్టర్ దిస్ మార్చ్ అయిన తర్వాత హౌస్ సైట్ పట్టాస్ అన్ని సర్వే చేసి ఇవ్వాలి. అది ఏం చేయాలో దాన్ని వర్కౌట్ చేస్తాం. అందులో పంచాయతీరాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ హోంవర్క్ చేసుకుంటారు. అది లాస్ట్ రిసార్ట్. ఇవన్నీ మీరు చేస్తే నేను ల్యాండ్ మానిటైజ్ దీనికి కూడా వెళ్ళిపోవాలి. వాట్ యు కాల్ మానిటైజేషన్, ల్యాండ్ మానిటైజేషన్, టోకనైజేషన్కి వెళ్ళిపోవాలి. ల్యాండ్ టోకనైజేషన్ పోయే పరిస్థితి రావాలి. అంత లోపల రిజిస్ట్రేషన్ కూడా ఐ వాంట్ టు గో ఫర్ బ్యాక్ ఆఫీస్ మంది, ఫ్రంట్ ఆఫీస్ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ పెట్టేస్తాం. సేవా కేంద్రాల ద్వారా పెట్టేస్తాం. సో దిస్ ఈజ్ ద క్లారిటీ ఆన్ రెవెన్యూ. మళ్ళీ మనకు డిస్ప్యూట్స్ లేకుండా పర్ఫెక్ట్గా ఉండాలి. విల్ మూవ్ ఇన్ దట్ డైరెక్షన్. అండ్ దానికి సాఫ్ట్వేర్, వాట్సాప్ మీద నోటీసులు, తర్వాత ఆన్లైన్ కలెక్షన్ వాళ్ళు ఎలా చేశారో అదే విధంగా చేయమని అడిగేది. ఆల్రెడీ ఫార్మర్స్ ఆర్ బెటర్ దెన్ వీకర్ సెక్షన్స్. దే ఆర్ ఏబుల్ టు పే మనీ. మీరు యు ఆర్ నాట్ అలోయింగ్ దెమ్ టు పే మనీ నా లెక్క ప్రకారం. అందుకని సార్ అదే పద్ధతి అడాప్ట్ చేసి మేము కూడా వసూలు చేస్తాం అనేది ఆల్రెడీ డిసైడెడ్ సార్. సో శశి ఏదో SOP ఇస్తానంటున్నాడు. టేక్ కాపీ ఆఫ్ దట్. లేదు, మీ SOP మీ ఆయన ఇప్పుడు కొత్తగా రాసుకురాడు. సార్ మనది ఆల్రెడీ ఆన్లైన్ పని చేసేది మీరు లాస్ట్ ఇయర్ 100 కోట్లు RTGS లో రావాల్సిన 400-500 కోట్లు ఉంది. 200 సార్ డిమాండ్. దట్ ఆ డిమాండ్ కూడా సరిగా రైజ్ కావట్లా.
సో వీ విల్ స్ట్రీమ్ లైన్ దట్ ఎంటైర్. యూ స్ట్రీమ్లైన్. ఎవరు ఎంత ఇస్తే అంత రాజేస్తున్నారు కానీ ఎకరాకి ఎంత అదే లేదు సార్, అంటే ఉంది డీసీబీ ఉంది, ఆన్లైన్ డీసీబీ ఉంది, బట్ ఇట్ ఇస్ యూ ఎస్టాబ్లిష్ ఇంప్రూవ్ చేసి పర్ఫెక్ట్ ఈ చేస్తాం. క్వార్టర్ నుంచి స్టార్ట్ చేయండి. ఓకే దెన్